హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మన విత్తనాలు వేసాం కదా, సో అక్కడికైతే వచ్చాము. నేను కాగడా మొక్క దగ్గరకు వచ్చినప్పుడు బాధపడ్డాను. ఏంటి అసలు కాగడా మొక్కలేమి పువ్వులేమి రావట్లేదు అని చెప్పి. అవి నా బాధ విన్నాయో ఏమో, భలేగా పువ్వులు వచ్చాయి. ఇలా పువ్వులు చూస్తే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. నాకేంటో పువ్వులు చూస్తే తలలో పెట్టుకోవాలనిపించదు, మాల కట్టేసి దేవుడికి పెట్టేయాలనిపిస్తుంది. ఇంక ఇప్పుడే మా పాపకు చెప్పాను, కవర్ తీసుకురా, పువ్వులు కోసేద్దాం, దేవుడికి రేపు కట్టి పెట్టేద్దాం అని. ఇది మా గోంగూర చెట్టు ఏంటి, గోరింటాకు చెట్టు. మా గోరింటాకు చెట్టు అప్పుడు వేరే దగ్గర ఉండేదన్నమాట. అక్కడ చాలా పెద్ద చెట్టు అయింది. అక్కడ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చేసారనమాట. సో ఆ మొక్కను తెచ్చి ఇక్కడికి వేస్తే ఇది ఇంత అయ్యింది. ఇందులో ఒక కొమ్మ ఇరిచి నేను మా పాప మొన్న పెట్టుకున్నాము, ఆషాఢంలో పెట్టుకోవాలి కదా అని. సో ఇంకా మిగతాది శ్రావణంకి ఇరిపేస్తాం. ఇరిపేసి నేను మా పాప పెట్టుకుంటాం. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఏంటంటే మొన్న విత్తనాలు వేసాం కదా, అవన్నీ ఎలాగొచ్చాయో మీకు చూపిద్దామని చెప్పి. ఇదిగోండి, ఇదిగోండి చూడండి, చిక్కుడుకాయలు. ఇవన్నీ చిక్కుడుకాయలు. మధ్య మధ్యలో బెండకాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. బెండకాయలు అక్కడ ఉన్నట్టుంది, బెండకాయలు ఇక్కడ ఉన్నాయి, ఆగండి. ఒంగోలు నుండి మా మనీ అత్త పంపించింది, మా చెల్లి వస్తుంటే మొన్న ఒంగోలు నుండి తీసుకొచ్చారు. చూడాలి ఇవి ఎలా వస్తాయో. మా మనీ అత్త చాలా పంపించింది, బెండకాయలు, కాకరకాయలు, ఆనపకాయలు, ఇంకా ఏవేవో ఇచ్చింది. మాకైతే కొన్ని ఆ విత్తనాలు అవి ఏందియో కూడా అర్థం కాలేదు, హైబ్రిడ్వి అలాగనే. మా హస్బెండ్ అయితే ఏం విత్తనాలు అని ఇప్పటి వరకు విత్తనాలన్నీ సపరేట్ చేశారు. ఇక్కడేమో గోంగూర, ఇదిగోండి గోంగూర. మనం వేసిన విత్తనాలు మొక్కలుగా వస్తే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా. ఇదిగో ఇది కూడా ఉండు. ఇక్కడ మేము ఏం వేసామంటే వంగనారు అను పచ్చిమిర్చి నారు వేసాము. కానీ ఇక్కడికేమో కుక్కలు వచ్చి పడుకొని ఈ ప్లేస్ అందులో మొత్తం పడుకొని అవి మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. సో ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతే అవి విత్తనం అనేది పైకి రావడానికి ఛాన్స్ ఉండదంట. విత్తనం ఎప్పుడు మనం పైకే పెట్టుకోవాలంట. ఇంక ఇక్కడ ఏంటిది, గోంగూర చూపించాను కదా, తోటకూర. ఎట్లా వెళ్ళమంట, ఇలా వెళ్ళచ్చా? మా హస్బెండ్ తోటి భయం అండి బాబు, ఎందుకంటే ఎక్కడ విత్తనాలు వేస్తారో తెలియవు. ఇవ్వండి తోటకూర అంటే, ఇవి తోటకూర. ఇవిగోండి, ఇవి బెండకాయలు. ఇదిగో ఇవి వంకాయలు. ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, ఆగండి బీరకాయలు చూపిస్తా. ఒక బీరకాయ ఇంకొక బీరకాయ పాడైపోయినట్టుగా అయిపోయింది. ఇంకొండి బీరకాయ. ఈ బీరకాయ చూడండి ఎట్లా అయిపోయిందో, చూడండి పాడైపోయింది. మేము ఆనపకాయలు కూడా వేసాము. ఆ ఆనపకాయలు ఏమైందో తెలీదు, ఆ లాస్ట్లో వేసాము అనమాట. గోడ పక్కన ఏంటది అంచున, గోడ అంచున రాలా. వంకాయలు చూపిస్తాను రండి ఇప్పుడు. కుళ్ళిపోతాను, ఇద్దుకోండి మా వంకాయలు, పెద్ద పెద్ద వంకాయలు. ఇదిగో మీకు మొన్న సైడ్ బ్లూ కలర్ చూపించాను కదా, ఇవి వచ్చేసి వైట్ కలర్ వంకాయలు. ఇంకోటి ఎక్కడ ఉంది చూసాను ఇప్పుడే, ఏడబ్బా విడిపోయింది. ఇది ఇక్కడెక్కడ ఉంది ఏమో, కనిపించింది, ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇంకోటి వస్తుంది. పురుగు పట్టేస్తాయి. ఏంది ఎంత జాగ్రత్తగా ఉంచిన వంకాయలకు మాత్రం పురుగు పట్టేస్తాయి. ఇదేమో మా బీరపాదు చూడండి ఎటు పోయిందో, ఆకాశం ఎక్కిపోయింది. అదిగో ఏడెక్కింది. ఇదిగో బీరకాయ ఏదిడా, అల్లా ఆకుల్లో దాక్కనుంది. అమ్మయ్య, ఇంకేం చూపించాలి?
ఆనప్పదు ఫెయిల్ అయిపోయింది. ఓయ్ బాబోయ్, వీటి నిండా ఇవే ఉన్నాయి పురుగులు. చూడండి, ఇదిగో పురుగులు 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 పురుగులు. వామ్మో, నాకు అందుకే భయం ఇటు సైడ్ రావాలంటే. మాకు సడన్గా వర్షం పడింది అనమాట, క్లైమేట్ ఇలా కూల్ అయిపోయింది, అందుకే ఇలాగ మొక్కల్లోకి వచ్చాం. మా హస్బెండ్ విత్తనాలు ఎక్కడ వేస్తారో మాకు తెలీదు, రమ్మంటారు, వస్తేనేమో అక్కడ తొక్కేశారు ఇక్కడ తొక్కేశారు అంటారు. ఎక్కడ విత్తనాలు ఉంటాయో అర్థం కాదు. ఏది పిచ్చి వాటర్ మిలన్ కాదు, అది నక్క దోసకాయ అంట. మా పాప దాన్ని పిచ్చి వాటర్ మిలన్ అంటుంది, కాదు అది నక్క దోసకాయ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరే ఎవరో నాకు మొన్న కమెంట్ సెక్షన్లో చెప్పారు. ఇంకా ఆ ప్లేస్ అంతా మొన్న చెప్పాను కదా, నీట్గా మట్టి అంతా తవ్వేశారనమాట. సో అక్కడ ఇంకేం వేస్తారో చూడాలి. మట్టి తీసుకొచ్చి వేస్తానంటున్నారుగా, మట్టి తీసుకొచ్చి ఆ ప్లేస్లో మట్టి వేసి దాని మీద ఏదో వేస్తారంట. ఏం వేస్తారో మరి చూడాలి. కాగడా పూలు కొద్దామని